రీ రిలీజ్ ట్రెండ్ ఇండస్ట్రీలో గట్టిగా నడుస్తోంది. హీరోల బర్త్డేస్ తో పాటు కొన్ని సినిమాలు సిల్వర్ జూబ్లీస్ పూర్తవడంతో మళ్లీ సందడి చేసేందుకు వస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలు కావడంతో మరోసారి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసేందుకు ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి 4K వెర్షన్ లో విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమాలపై లెట్స్ హావ్ ఎ లుక్. రీ రిలీజ్ ట్రెండ్ ని నెక్స్ట్ లెవెల్లో సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ నెల 23న డార్లింగ్ బర్త్డే సందర్భంగా ఈ పాన్ ఇండియా స్టార్ బ్లాక్ బాస్టర్ సినిమాలు మరోసారి బాక్సాఫీస్ ముందుకొస్తున్నాయి. ఇప్పటికే రీ రిలీజ్ లో రికార్డ్ క్రియేట్ చేసిన సలార్ మళ్లీ విడుదలవుతుంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ 4K వెర్షన్ ని థియేటర్లో మరోసారి ఎక్స్పీరియన్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్. సలార్తో పాటు ప్రభాస్ పౌర్ణమి సినిమా కూడా ఈ నెల 23న రీ రిలీజ్ అవుతోంది. బర్త్డే రోజు 2 సినిమాల రీ రిలీజ్లతో ఆడియన్స్ ముందుకొస్తున్న ప్రభాస్ మంత్ ఎండింగ్ లో అదిరిపోయే సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఇండియన్ సినిమా బిగ్ సెన్సేషనల్ బాహుబలి మరోసారి థియేటర్స్ లోకి వస్తోంది. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్క్లూజన్ 2 పార్ట్లుగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ పేరుతో బాక్సాఫీస్ రికార్డుల్ని మరోసారి బ్రేక్ చేసేందుకు రెడీ అయింది. ఈ నెల 31న ఆడియన్స్ ముందుకొస్తున్న బాహుబలి ది ఎపిక్ సినిమా U/A సర్టిఫికేట్తో 3 గంటల 44 నిమిషాల రన్ టైంతో వస్తోంది. ఆల్రెడీ మొదలైన బుకింగ్స్లో అదరగొడుతోంది బాహుబలి ది ఎపిక్. రీ రిలీజ్ ట్రెండ్లో మరోసారి వింటేజ్ మూడ్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు మెగా అభిమానులు. మెగాస్టార్ కెరియర్లో వన్ అండ్ ఓన్లీ కౌబాయ్ సినిమాగా తెరకెక్కిన కొదమసింహం సినిమా 4K వెర్షన్ నవంబర్ 21న థియేటర్స్ లోకి వస్తోంది. ఈ దసరా రోజు వచ్చినటువంటి అఫీషియల్ అప్డేట్ తో కొదమసింహం సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు చిరు అభిమానులు. ఈసారి మెగాస్టార్ గ్రేస్ఫుల్ స్టెప్స్ ని బిగ్ స్క్రీన్ పై ఎక్స్పీరియన్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఓన్లీ యాక్షన్ సినిమాలే కాదు, ఆడియన్స్ ని హిలేరియస్ ఎంటర్టైనర్స్ కూడా రీ రిలీజ్ బాట పట్టాయి. త్రివిక్రమ్ రైటర్ గా విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా నువ్వు నాకు నచ్చావు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విడుదలై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సినిమా 4K వెర్షన్ 2026 జనవరి 1న విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమాతో 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న తరుణ్ నువ్వే కావాలి సినిమాని కూడా మరోసారి థియేటర్స్ లోకి తెచ్చేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. అసలే ఓటీటీ ఎఫెక్ట్ తో ఆడియన్స్ థియేటర్స్ కి దూరమవుతున్న టైంలో ఈ రీ రిలీజ్ సినిమాల హంగామాతో అటు ప్రేక్షకులు ఇటు థియేటర్ ఓనర్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.